ఆ సామెతల గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. నీతిమంతుని నోరు జీవపు ఊట. ఇది ఉండవలసింది సంఘంలో. ఇది దేవుని యొక్క బిడల జీవితంలో, క్రైస్తవులుగా పిలువబడుతున్న వారి జీవితంలో ఉండవలసింది ఏంటంటే గనక జీవపు మాట ఉండాలి. ఒకవేళ మనం నీతి కలిగిన వారిమైతే, మనం నీతిమంతులమైతే మన యొక్క మాటలో ఏముంటుందంటే గనక జీవం అనేది ఉంటుంది. మనం కొన్నిసార్లు మనం కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. వారు హాస్పిటల్లో ఉంటారు. మనం సాధారణంగా క్రైస్తవులు, దేవుని బిడ్డలు, వాక్యం తెలిసిన బిడ్డలు మనం బయటకు వచ్చి ఏం మాట్లాడాలి? జీవము మాట్లాడాలి. అంటే ఏంటి? దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు అనే విశ్వాసపూరితమైన మాటలు మాట్లాడాలి. కానీ మనం బయటకు వచ్చి మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే కనుక 1-2 రోజులు అంతే. ఎలా ఉంటాయండి మన మాటలు?